ఐఐటీలో సీటు చాలామంది విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇదొక పెద్ద కల. నిజమే. ఒక కల మాత్రమే కాదు, ఒక పెద్ద యుద్ధంలాంటిది కూడా. అవును. కాని ఆ కలను నిజం చేసుకోవడం ఎలా? ఈరోజు మనం లారెల్ హై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక సంస్థలో చదివి ఐఐటీలలో సీట్లు సాధించిన 3 విద్యార్థుల అనుభవాలను లోతుగా చూడబోతున్నాం. ఉమ్, అయితే మనమిక్కడ సెంటర్ గురించి మాట్లాడ్డానికి రాలేదు. వాళ్ల విజయం వెనుక ఉన్న సూత్రాలను, అంటే ఆ యూనివర్సల్ పాఠాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కరెక్ట్. కేవలం ర్యాంకులు, మార్కుల గురించి కాకుండా వాళ్ల మైండ్ సెట్ ఎలా మారింది, అసలు ఒత్తిడిని ఎలా జయించారు. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి స్ట్రాటజీలు వాడారు? ఈ కథల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇక్కడున్న 3 కథలు 3 వేరువేరు కోణాలను చూపిస్తున్నాయన్నమాట. ఒకరి ప్రయాణం పూర్తిగా మైండ్ సెట్, సరైన వాతావరణం గురించి చెబితే, ఇంకొకరిది పక్కా స్ట్రాటజీ, అంటే తెలివిగా చదవడం గురించి చెబుతుంది. ఆసక్తికరంగా ఉంది. మూడో కథ అసలు ఫౌండేషన్ లేకపోయినా నెగ్గుకు రావడం ఎలాగో వివరిస్తుంది. ఈ మూడింటినీ కలిపి చూస్తే ఐఐటీ లాంటి కఠినమైన పరీక్షల్లో గెలవడానికి ఒకే దారి లేదని మనకర్థమవుతుంది. సరే, అయితే మొదటి కథలోకి వెళ్దాం. మహీన్ మెండవ, ఐఐటి ఖరగ్పూర్. ఓకే. తను తన 2 ఏళ్ల జర్నీని పరివర్తనాత్మకమైనది, అంటే పూర్తిగా మార్చేసిందని అంటున్నాడు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, తను చెప్పిన ఒక మాట, ప్రశాంతమైన, ఒత్తిడి లేని వాతావరణం. ఐఐటి కోచింగ్ సెంటర్లోనా? అదే కదా. ఐఐటి కోచింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది హై ప్రెషర్, టెన్షన్. కాని ఇతను దానికి పూర్తిగా రివర్స్లో మాట్లాడుతున్నాడు. నిజమే. ఇది మనం సాధారణంగా వినేదానికి భిన్నంగా ఉంది. అంటే కొంత ఒత్తిడి, పోటీతత్వం ఉండాలి కదా అని చాలామంది వాదిస్తారు. అవును. మరి ఈ ఒత్తిడి లేని వాతావరణం అనేది విద్యార్థుల పర్ఫార్మెన్సును తగ్గించదా? లేక దీని వెనుక వేరే ఏదైనా సైకాలజీ ఉందా? ఎగ్జాక్ట్లీ. మహీన్ చెప్పిన దాని ప్రకారం మార్కులు తక్కువొచ్చినప్పుడు కూడా టీచర్లు తిట్టకుండా, నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించేవారట. అవునా? ముఖ్యంగా 12వ తరగతిలో ఆ సహనం, ఆ గైడెన్స్ తన ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచిందని అంటున్నాడు. ఇక్కడే అసలు మలుపు వచ్చింది. కేవలం పరీక్షల కోసం కాకుండా, ర్యాంకుల కోసం కాకుండా. అవును, సబ్జెక్ట్ను అర్థం చేసుకుంటున్నప్పుడు వచ్చే ఆనందం కోసం చదవడం మొదలుపెట్టాడట. అప్పుడే ఫిజిక్స్ తనకు ఫేవరెట్ సబ్జెక్ట్ అయిందట. దీన్ని మనం ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. అంటే బయటనుంచి వచ్చే ఒత్తిడి, బహుమతుల కోసం కాకుండా మన లోపలి నుంచి వచ్చే ఆసక్తితో ఒక పని చేయడం. ఓహ్! విద్యార్థిలో ఆ జిజ్ఞాసముగాని మనం ప్రేరేపించగలిగితే వాళ్ళు సబ్జెక్ట్ను బట్టి పట్టరు, దాని నిజంగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు వాళ్ల ఆలోచన విధానమే మారిపోతుంది. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. తోటి విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉండేది కాదట. అందరూ కలిసి నేర్చుకునేవారట. ఆ కొలాబొరేటివ్ లెర్నింగ్ అన్నమాట. అవును. అంతేకాదు, చదువుతో పాటు స్పోర్ట్స్, మ్యూజిక్, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, ఈ బ్యాలెన్స్ తనను రిలాక్స్డ్గా ఉంచిందట. అంటే ఒక సంపూర్ణమైన ఎదుగుదల. ఫైనల్గా తను చెప్పిన ఒక కొటేషన్ నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రయత్నించడం, ఫెయిల్ అవ్వడం, మళ్ళీ నిలబడటం, ఇక్కడే అసలైన లెర్నింగ్ ఉంటుంది అని మా సెంటర్ నేర్పింది అని. ఆహా, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. దీని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. అంటే ఫెయిల్యూర్ను ముగింపులా కాకుండా నేర్చుకోవడానికి ఒక అవకాశంగా చూడటం. కరెక్ట్. ఇలాంటి వాతావరణంలో పెరిగిన విద్యార్థులు కేవలం పరీక్షలకే కాదు, జీవితంలో ఎదురయ్యే ఏ సవాలుకైనా సిద్ధంగా ఉంటారు. వాళ్లలో మానసిక స్థైర్యం పెరుగుతుంది. సో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది సగం విజయం అన్నమాట. ఖచ్చితంగా. కానీ క్లాస్ రూంలో అంక బాగున్నా ఆ 3 గంటల ఎగ్జామ్ హాల్లో మనల్ని గెలిపించేది స్ట్రాటజీనే కదా. అవును, అక్కడే అసలు పరీక్ష. ఇక్కడే మన 2వ విద్యార్థి మొహమ్మద్ యూసుఫ్, ఐఐటి మద్రాస్. అతని కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తను మొదట్లో అందరిలాగా మొదటి ప్రశ్న నుంచి వరుసగా పేపర్ సాల్వ్ చేసేవాడట. ఓ, అది చాలామంది చేసే పొరపాటు. దానివల్ల ఏదైనా ఒక కష్టమైన ప్రశ్నకు ఎక్కువ టైం ఇచ్చేసి చివర్లో తెలిసినా సులభమైన ప్రశ్నను కూడా వదిలేయాల్సొస్తుంది. అంతే, చివరి నిమిషంలో టెన్షన్ పెరిగిపోయి తెలిసినవి కూడా తప్పులు పడతారు. సరిగ్గా అదే అయ్యేది. వాళ్ల టీచర్లు ఈ పద్ధతిని మార్చమని ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్పారు. ఏంటది? అదేంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతి సబ్జెక్ట్కు ఖచ్చితంగా 40 నిమిషాలు మాత్రమే కేటాయించటం. ఓకే, 40 మినిట్స్. ఆ టైంలో వచ్చినవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిగిలిన టైంను మళ్లీ వెనక్కొచ్చి కష్టమైన ప్రశ్నల కోసం వాడాలి. ఇంట్రెస్టింగ్.
ఇది వినడానికి సింపుల్గా ఉంది కానీ పాటించడానికి చాలా డిసిప్లిన్ కావాలి. ఎందుకు? ఎందుకంటే ఒక కష్టమైన లెక్క మీద ఎక్కువ టైం పెట్టినప్పుడు ఇంత టైం పెట్టాను, దీన్ని వదిలేస్తే నా టైం వేస్ట్ అనే ఒక మొండితనం వస్తుంది. దాన్ని సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. ఓ అలాగా. ఈ రూలు ఆ ఫ్యాలసీని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇక్కడ కేవలం సబ్జెక్టే నేర్పడమే కాదు, ఎగ్జామ్ సైకాలజీని కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ళు వాడిన ఒక టూల్ పేరు లోపాల విశ్లేషణ పుస్తకం. ఎర్రర్ అనాలిసిస్ బుక్. అవును. నాకిది చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే చేసిన తప్పులకే ఒక సపరేట్ బుక్ పెట్టడమన్నమాట. ఇది చాలా తెలివైన పద్ధతి. దీన్ని మెటాకాగ్నిషన్ అంటారు. అంటే మన ఆలోచనా ప్రక్రియ గురించి మనమే ఆలోచించడం. అంటే కేవలం ఈ లెక్క తప్పు చేశాను అని అనుకుని వదిలేయకుండా, నేనెందుకు తప్పు చేశాను, కాన్సెప్ట్ అర్థం కాలేదా, ఫార్ములా మర్చిపోయానా, లేక క్యాల్క్యులేషన్లో పొరపాటు చేశానా అని విశ్లేషించుకోవడం. అలా చేయడం వల్ల అదే తప్పు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాదు, టీచర్లు ఆ ఎర్రర్ బుక్ను రెగ్యులర్గా చెక్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారట. వావ్! ఆ విద్యార్థి ఏ కాన్సెప్ట్లో బలహీనంగా ఉన్నాడో గుర్తించి వాళ్ల కోసం ప్రత్యేకంగా వార పరీక్షలు పెట్టేవారట. అంటే ఒక టైలర్ మనకు బట్టలు కుట్టినట్టు ప్రతి విద్యార్థికి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కోచింగ్ ఇచ్చారన్మాట. దీన్ని డెలిబరేట్ ప్రాక్టీస్ అంటారు. డెలిబరేట్ ప్రాక్టీస్. అవును. గుడ్డిగా 100 లెక్కలు చేయడం కంటే మన బలహీనత ఎక్కడ ఉందో గుర్తించి దానిమీద ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల వేగంగా ఇంప్రూవ్ అవ్వొచ్చు. ఫైనల్గా ఇంకో విషయం, మాక్ టెస్ట్ల ఇంటర్ఫేస్ కూడా అచ్చం అసలు జేఈఈ ఎగ్జామ్ లాగే ఉండేదట. ఇది చాలా ముఖ్యం. దానివల్ల అసలు పరీక్ష రాసేటప్పుడు కొత్తగా అనిపించలేదని, ఎలాంటి భయం లేకుండా రాయగలిగానని యూసుఫ్ చెప్పాడు. అవును, యుద్ధానికి వేయే ముందు యుద్ధ వాతావరణంలో శిక్షణ తీసుకున్నట్టు. దీనివల్ల ఎగ్జామ్ హాల్లో ఉండే ఒత్తిడిని తట్టుకునే శక్తి వస్తుంది. సో యూసఫ్ విజయం వెనుక ఉన్నది కేవలం కష్టపడి చదవడం కాదు, ఒక పక్కా వ్యవస్థ, తెలివైన వ్యూహం. సరే, మనం ఇప్పుడు ఒక మంచి వాతావరణం గురించి, పక్క స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. కానీ చాలామంది విద్యార్థులను వేధించే ఇంకో పెద్ద భయం ఉంది. ఫౌండేషన్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పటినుంచి ఫౌండేషన్ కోర్సులు చేయకపోతే ఐఐటిలో సీట్ రాదు అనే ఒక అపోహ ఉంది. ఇది ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం. 6వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ బ్యాచ్లు మొదలవుతున్నాయి. ఇక్కడే మన మూడో విద్యార్థి బత్తుల సాయి సూర్య దినేష్, ఐఐటి ఖరగ్పూర్, అతని కథ వస్తుంది. తనతో పాటు ఉన్న చాలామందికి స్కూల్ లెవెల్ నుంచే జేఈ ఫౌండేషన్ ఉండటంతో తను మొదట్లో చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యాడట. నేను ఆల్రెడీ రేస్లో వెనకబడిపోయానేమో అని భయం. అది వాళ్ళని తినేస్తుంది. సరిగ్గా అదే ఫీలింగ్. కానీ ఎలాంటి ఫౌండేషన్ లేకపోయినా అతను ఐఐటి ఖరగ్పూర్లో సీటు సాధించాడు. అదెలా సాధ్యమైంది? ఆ సెంటర్ అనుసరించిన సమీకృత విధానంలో సమాధానముంది. వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ను, జేఈఈ ఎగ్జామ్స్ను వేర్వేరుగా చూడలేదట. రెండింటినీ కలిపి ఒకే సిలబస్గా బోధించేవారట. అంటే విద్యార్థులపై భారాన్ని తగ్గించారన్నమాట. ఉదయం స్కూల్ సిలబస్, సాయంత్రం కోచింగ్ సిలబస్ అని కాకుండా రెండింటినీ కలిపి ఒకే ప్రవాహంగా నేర్పించడం వల్ల కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అవును. వాళ్ల పద్ధతి ఎలా ఉండేదంటే, ముందుగా ఏ టాపిక్లోనైనా కాన్సెప్ట్లను చాలా బలంగా నేర్పేవారట. కాన్సెప్చువల్ క్లారిటీ. అవును. ఆ పునాది గట్టిపడ్డాక సిబిఎస్ఈ సిలబస్ కవర్ చేస్తూ ఆ తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేయించేవారట. స్టెప్ బై స్టెప్ పద్ధతి. దీనివల్ల ఫౌండేషన్ లేని విద్యార్థులు కూడా తేలికగా సబ్జెక్ట్ను పట్టుకోగలరు. ఇక్కడ మళ్ళీ మహీన్ చెప్పిన పాయింట్ రిపీట్ అవుతుంది. వాళ్ళు కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్సే కాదు, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్, స్పోర్ట్స్, యోగాకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవారట. మళ్ళీ మనం అదే సంపూర్ణ విద్యావిధానం దగ్గరికే వస్తున్నాం. దీనివల్ల ఒక ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం దొరుకుతోంది. ఐఐటిలో సీటు కొట్టాలంటే చిన్నప్పట్నించే ఫౌండేషన్ తప్పనిసరా? దినేష్ అనుభవం చూస్తే అవసరం లేదనే అనిపిస్తోంది. ఖచ్చితంగా. సరైన బోధనా పద్ధతి, విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ మరియు చదువును జీవితంతో బ్యాలెన్స్ చేసే విధానం ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒక్కచోటికి చేర్చి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఈ ముగ్గురు విద్యార్థుల కథల నుండి మనం 3 చాలా ముఖ్యమైన సూత్రాలను గ్రహించవచ్చు. మొదటిది, మహీన్ కథ చెప్పేది మానసిక ఆరోగ్యం, సరైన పర్యావరణం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించడం వల్ల ప్రమాణాలు తగ్గవు, బరం విద్యార్థులలో జిజ్ఞాస, పట్టుదల పెరుగుతాయి. కరెక్ట్. రెండవది, యూసుఫ్ అనుభవం నుండి మనం నేర్చుకున్నది తెలివైన వ్యూహాలు, అంటే స్మార్ట్ వర్క్.
గుడ్డిగా కష్టపడటం కంటే ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఎర్రర్ అనాలిసిస్ లాంటివి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మూడోది, దినేష్ కథ మనకు ఇచ్చే భరోసా. సరైన ఏకీకృతమైన పాఠ్యప్రణాళిక ఉంటే ముందస్తు ఫౌండేషన్ లేకపోయినా అద్భుతాలు చేయొచ్చు. ముగింపుగా చెప్పాలంటే ఐఐటి లాంటి ఉన్నత స్థాయి పరీక్షలను విజయమనేది కేవలం ఐక్యూ మీద ఆధారపడి ఉండదు. లేదా చదివిన గంటల మీద కూడా కాదు. అవును, అది సరైన మైండ్ సెట్, స్మార్ట్ స్ట్రాటజీ మరియు సంపూర్ణ మద్దతు వ్యవస్థల కలయిక. ఈ సోర్సెస్ ద్వారా మనం చూసిన విధానం కేవలం మంచి టెస్ట్ టేకర్లను మాత్రమే కాకుండా మానసికంగా బలంగా ఉండే అభ్యాసకులను తయారు చేయడంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ చర్చ మనలో ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. ఒక సంస్థ కొన్ని పద్ధతులను ఉపయోగించి విజయం సాధించడం మనం చూశాం. అయితే అసలు ప్రశ్నేంటంటే, అసాధారణమైన విజయాల్లో ఒక వ్యక్తి ప్రతిభ వాటా ఎంత? ఆ ప్రతిభను గుర్తించి దానికి సరైన ఆకృతిని ఇచ్చే వ్యవస్థ, పర్యావరణం వాటా ఎంత? అవును, మనమిక్కడ చర్చించుకున్న సూత్రాలను, అంటే ఒత్తిడి లేని వాతావరణం, తప్పుల నుండి నేర్చుకోవడం, స్మార్ట్ స్ట్రాటజీలు, జీవితంలో బ్యాలెన్స్ పాటించడం, కేవలం పరీక్షలకే కాకుండా మన ప్రొఫెషనల్ లైఫ్లో లేదా మన వ్యక్తిగత జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఎలా అన్వయించుకోవచ్చు?